అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు మనము బీట్రూట్ తోటి పచ్చడి చేసుకుందామండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది రైస్ లో కానీ చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి టిఫిన్ కాంబినేషన్ తో కూడా తినొచ్చు ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను ఇవ్వండి బీట్రూట్ కి మొత్తం చెక్కు తీసేసుకుందాం మనము మొత్తం చెక్కు తీసేసి శుభ్రంగా చూపిస్తాను ఇట్లా చెక్కు తీసేసుకుందాం అన్ని బీట్రూట్ మొత్తం నేను చెక్కు తీసేసానండి ఇప్పుడు కట్ చేసుకుందాము చిన్న పీసులుగా కట్ చేసుకుందాము ఇట్లా కట్ చేసుకుందామండి పీసులన్నీ ఇట్లా కట్ చేసేసుకుందాం బీట్రూట్ మొత్తం నేను 6 తీసుకున్నానండి బీట్రూట్లు అంటే ½ కిలో దాకా ఉంటాయి ఇవి చట్నీలా కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది మనం టిఫిన్లో కూడా వేసుకోవచ్చు అటు ఇటు కొంచెం తీసేసేసి అన్ని ఇట్లానే కోసేసుకున్నాము అంటే బీట్రూట్ ముక్కలు మొత్తం ఇట్లా ఈ సైజులో చిన్న ముక్క కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని పచ్చడి ఎలా చేసి చూపిస్తాను తెచ్చుకొని ఒక బాండి పెట్టేసుకున్నాను ఆ బాండిలో 1 స్పూన్ ధనియాలు 1/2 స్పూన్ మెంతులు 1 స్పూన్ జీలకర్ర 2 స్పూన్లు ఆవాలు వేసి మనం త్వరగా ఫ్రై చేసుకుందాము ఇవ్వండి వేగిపోయి తీసేసుకుందాం ఇంకా ఒక ప్లేట్లో పోసి ఆరబెట్టేసుకున్నాము మళ్ళీ అదే బాండి పెట్టేసుకుందాం పొయ్యి మీద 2 స్పూన్ నూనె వేసుకుందాం అండి 2 స్పూన్ నూనె వేసుకొని బీట్రూట్ ఫ్రై చేసేసుకుందాం లైట్గా బీట్రూట్ని ఫ్రై చేసేసుకున్నాము కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది మనం బీట్రూట్ ఫ్రై చేసినప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది మెత్తబడతాయి తొందరగా మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకున్నాము ఇవ్వండి ఒకసారి మళ్ళీ ఇట్లా కలుపుకుందాం మధ్యలో కొంచెం కలుపుకుంటాం అది కొంచెం మెత్తబడితే సరిపోతుంది మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇంకొంచెం మగ్గ పెట్టుకున్నాము చాలా వరకు మగ్గిపోయింది ఇంకొంచెం మగ్గ పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకొని ఒకసారి చూసుకుందామండి చాలండి ఇంకా మగ్గిపోయింది కదా ఇవ్వండి మగ్గిపోయింది ముక్క వరకనే ఇగో కంటి వస్తుంటే తిరిగిపోతుంది కదా చాలండి ఇంతవరకు చాలు ఆపేస్తున్నాను ఇంకా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము ఆరబెట్టేసుకున్నాము ఇవ్వండి ఎన్ని ముక్కలు ఆరేటప్పటికే బీట్రూట్ ముక్కలు ఆరేటప్పటికే మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఇది మొత్తం ఆరిపోయిందండి ఇప్పుడు నేను పొడి చేసుకుంటాను మిక్సీ జార్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను నేను పొడి చేసుకొచ్చుకుంటానండి ఇవ్వండి పొడి పట్టేసుకున్నాను నేను మెత్తగా తీసేసుకున్నాం బీట్రూట్ ముక్కలు మంచిగా ఆరిపోయినాయి ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నాను నేను మిక్సీ పట్టేసుకున్నాం ఇవ్వండి బీట్రూట్ ముక్కలు మిక్సీలో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కారం వేసుకున్నాము కొంచెం బీట్రూట్ తీయ అనిపిస్తుంది కదా కొంచెం కారం చూసేసుకోండి మీరు ఎంత కారం తిరగలరో అంత వేసుకోండి నేను 3 స్పూన్లు కారం వేసాను ఒకవేళ మీరు కారం కాకపోయినా ఎండుమిరపకాయలైనా కొంచెం నూనెలో ఫ్రై చేసి వేసుకోవచ్చండి ఉప్పు వేసుకుందాము నేను 2 స్పూన్లు ఉప్పు వేసాను ఇవ్వండి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకున్నాను నేను ముందుగానే 1 నిమ్మకాయ సైజ్ చిన్న చింతపండు అండి ఇవ్వండి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకున్నాను వేసేస్తున్నాను కొంచెం వాటర్ పోసుకుంటూ ఇవ్వండి ఈ నీళ్ళు మొత్తం పోసేస్తున్నాను ఇంకేదైనా పట్టేటప్పుడు అవసరం అయితే కొంచెం వాటర్ పోసుకుంటేనే పట్టుకోవచ్చు మెత్తగా పట్టేసుకున్నాము ఇవ్వండి పచ్చడి మిక్సీ పట్టేశాను చూసారా ఇంత మెత్తగా పట్టేసుకున్నాను చట్నీలాగా మన టిఫిన్స్ కూడా వాడుకోవచ్చు ఇది రైస్లో బాగుంటుంది చపాతీ బాగుంటుంది మన ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాము ఇవ్వండి నేను బీట్రూట్ ఫ్రై చేసిన బాండీలోనే మళ్ళీ నూనె పోసి పెట్టేసుకున్నాను 4 స్పూన్లు నూనె వేడవుతుంది ఇవ్వండి నూనె వేడైపోయింది కదా ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు కొంచెం ముక్కలు చేసి వేసుకున్నాము గింజలు కూడా బాగా ఫ్రై అవుతాయి కొంచెం ఫ్రై అయ్యేటప్పటికి మనం తాలింపు గింజలు వేసుకున్నామండి జీలకర్ర ఆవాలు మినపప్పు మన శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను బాగుంటుంది ఇవ్వండి కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఎల్లిపాయల్ని నేను కొంచెం ఒక 10 రెబ్బల దాకా ఇట్లా దంచేసుకున్నాను పొట్టు తీసేసి కొంచెం ఇట్లా కచ్చబెచ్చ దంచేసానండి మంట సిమ్లో పెట్టేసుకున్నాము ఒక కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పప్పు ఇప్పుడు ఇంకా వేసుకున్నామండి ఇంకా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా పచ్చడి వేసేసుకున్నాము ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తం దీంట్లో వేసేసుకున్నాము తాలింపులో మొత్తం వేసేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకున్నాము మంట సిమ్లో పెట్టుకొని కలుపుకున్నాము పచ్చడి టేస్ట్ బాగుంటుందండి మనం చింతపండు వేసుకుంటాం కదా కారంగా కొంచెం పుల్లగా బీట్రూట్ కొంచెం లైట్గా తీయగా ఉంటుంది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి బీట్రూట్ పచ్చడి మన రైస్లో కానీ టిఫిన్లకు కానీ వేసుకొని తినొచ్చు ఉప్మాలోకి దోశలోకి ఇడ్లీలో కూడా బాగుంటుంది
ఇవ్వండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్నీ వేసి పొడి చేసుకున్నాం కదా, మెంతులు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను మొత్తం కలిపేసుకున్నాము. మనం ఈ టైంలో ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం చప్పగా అనిపిస్తుంది. అంటే నేను కొంచెం మళ్ళీ ఉప్పు వేస్తున్నాను, ఉప్పు కొంచెం చప్పగా అనిపిస్తుంది. కలిపేసుకుందాం. మంట సిమ్లో పెట్టేసుకోండి. తాలింపు వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకోండి. ఆల్రెడీ మనం బీట్రూట్ని ఫ్రై చేసుకుందాం లైట్గా. ఇంకొక 2 నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది. తాలింపులో ఒక 2 నిమిషాలు పక్కనిచ్చి ఆపేసుకుందాము. ఇదిగోండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, మంచి ఫ్రై అయిపోయింది. ఇంకా పచ్చడి అయిపోయింది, ఆపేసుకుందాం మనం. ఇదిగోండి సింపుల్గా చేసుకోవచ్చు బీట్రూట్ పచ్చడి. చాలా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పుల్లగా, కొంచెం లైట్గా, తీపుగా, కారంగా మన రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మన రైస్లో అయినా, చపాతీలో, మన దోశలో, ఇడ్లీలో కూడా చేసుకుని తినొచ్చు. అంత బాగుంటుందండి బీట్రూట్ పచ్చడి. మీకు నచ్చితే మాత్రం చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ని కూడా మర్చిపోకండి. బాయ్.